ఏవండి కాఫీ తీసుకోండి. హ్మ్. నైట్ ఎన్నిటికొచ్చారండి? కొంచెం లేట్ అయింది. మీకోసం చూసి చూసి అలాగే పడుకున్నా. నా కోసం ఎందుకు చూడడం? ఏమీ లేదండి. రోజు 9 లోపు వస్తారు కదా! నైట్ కూడా వస్తారేమోనని. అదా! నైట్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ లేట్ అయింది. అందుకే. ఏవండి ఆ! ఒకసారి మీ షాప్ చూపిస్తారా? అవును. నువ్వు షాప్‌కెప్పుడు రాలేదు కదా! హుహు. మర్చిపోయా. సరే, ఈరోజు తీసుకెళ్తాలే. హ్మ్. సరే అండి. కాకపోతే పెద్దగా ఉండదు. చిన్నది. అబ్బా! సరేలెండి. సరే, ఈరోజు ఆఫీస్‌కి నేనే డ్రాప్ చేస్తా. రెడీ అయ్యి రాపో. వెళ్దాం. హ్మ్. సరే అండి. పద. ఇదే మన సామ్రాజ్యం. బావుందండి షాపు. వెళ్ళి కూర్చో. నేనా? కూర్చో. హ్మ్. చాలా బావుందండి షాపు. చిల్‌గా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ? ఏదోలే, మీలా ఏసీలో కూర్చునైతే పని చేయలేం కదా! హ్మ్. ఏసీలో కూర్చున్నట్టుంది మీకు. వర్క్ చేస్తే తెలుస్తుంది. అవును. ఏముంటుంది నీకు వర్కు? హ్మ్. చెప్పా కదండీ! కస్టమర్ సపోర్ట్ వర్క్ అని. అదే, ఏంటి అని. సర్వీస్‌కి కార్స్ ఇస్తారు కదా! హ్మ్. ఫీడ్‌బ్యాక్ కాల్స్ చేయాలి. ఓహ్! కార్ సర్వీస్ టైమ్ అయితే రిమైండ్ కాల్స్ చేయాలి. 70% బానే మాట్లాడతారండి. 30% తిడతారు. తిట్టడం అంటే? కాల్స్ చేస్తే డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతారు కదా! అందుకే తిడతారండి. ఓహ్! మరి నీకు నచ్చదా జాబు? అలా ఏం లేదు. ఫస్ట్ ఎలానో అనిపించింది. కానీ ఇప్పుడు అదే టైమ్ పాస్ అవుతుంది. టైమ్ పాసా? అందరూ ఒకేలా మాట్లాడినా బోర్ కొడుతుంది కదండీ! ఓహ్! ఓకే. సర్లే పదండి వెళ్దాం. ఆఫీస్‌కి టైమ్ అవుతుంది. హ్మ్. హ్మ్. అన్నా, వడ్డీ డబ్బులు వేస్తా అన్నా. ఆ! రేయ్! ఈజీగా 20,00,000 సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా? నువ్వు నితిన్ గల్లా జాబ్ చేసుకోరా. వాడు 1 ఇయర్ నుంచి కూర్చొని ఎంత కష్టపడి చదువుకున్నాడో నాకు బాగా తెలుసురా. నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకోరా. ఇప్పుడు నీకున్న అప్పులన్నీ తీరాలంటే అదే బెస్ట్ ఆప్షన్. నాకు చదివే అంత బాగా ఎక్కితే నేనెందుకురా మెడికల్ షాప్ పెట్టుకుంటా? సరిపోయింది. ఇప్పుడు ఈ షాప్ నుంచి వచ్చిన డబ్బులంతా అప్పులు కట్టడానికే సరిపోద్ది. ఇంకేం చేయలేం. అరే! కొంచెం ఈజీగా డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా? ఈజీ అంటే బెట్టింగ్ వేయడమే. ఆ పని ఎలాగో మనకు సెట్ అవ్వదు. ఈజీగా వచ్చిన డబ్బులు ఈజీగానే పోతాయిరా. బెట్టింగ్ అంటే దేని మీదరా? క్రికెట్ బెట్టింగ్ రా. అందులో వచ్చినంత డబ్బు అంత ఫాస్ట్గా ఇంకెందులోనూ రాదు. అవునరా, నాకు తెలిసినోళ్ళు కూడా క్రికెట్ బెట్టింగ్ మీద బా సంపాదిస్తున్నారు. బాబు, రిస్క్ కూడా అలాగే ఉంటుంది. రేయ్! రిస్క్ లేకుండా ఏముంటది లేరా. అయినా బెట్టింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఎయాలిరా. వేస్తా నేను గూడా ఏదోకటి. ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం.
ఈ బెట్టింగ్లు ఇవన్నీ అవసరమారా? నేను జాగ్రత్తగానే వేస్తాలేరా. అయినా నాకున్న అప్పులు తీరాలంటే ఇలాంటిది ఏదో ఒకటి చెయ్యాలి. ఏమోరా, చూస్ చేసుకో. మళ్ళీ ఎక్కువ ఎక్కువ బెట్టింగ్ వేయకు. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. లోపలికి రండి. అమ్మ లేదా బాబు? అమ్మ టెంపుల్కి వెళ్ళింది మావయ్య. చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా? లేదు బాబు, మీతోనే మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మావయ్య, ఏమన్నా పనా? ఇందులో 10 లక్షల క్యాష్ ఉందమ్మా. ఎందుకు ఇస్తున్నారు మావయ్య? అమ్మాయి చెప్పింది బిజినెస్ పెట్టి లాస్ అయ్యారని. అయ్యో, ఎందుకులేండి మావయ్య, నేను ఏదో ఒకటి చేస్తా కదా. లేదు లేదు లేదు, కాదనొద్దు ప్లీజ్. కష్టాలు ఉన్నప్పుడే కదా సొంత వాళ్ళు ఉండేది. అమ్మాయి ఎప్పుడు ఏది అడగలేదు, అలాంటిది ఫస్ట్ టైం అడిగింది. ఇప్పుడు చేయకపోతే ఎలా? తీసుకో బాబు, తీసుకో, ఏం పర్లేదు తీసుకో. ఒకవేళ సరిపోలేదంటే చెప్పు, ఏదైనా చేసి అడ్జస్ట్ చేద్దాం. లేదు లేదు మావయ్య, సరిపోతుంది. ఓకే. ఇంకేంటి బాబు, నన్ను ఎప్పుడు తాతం చేస్తున్నావు? అదే మావయ్య, కొంచెం ఫినాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత నెమ్మదిగా ప్లాన్ చేద్దామని. అలా అనుకుంటే ఎలా? ఇద్దరు బాగానే సంపాదిస్తున్నారు కదా. ఈ బిజినెస్లో అప్ అండ్ డౌన్ అనేది కామన్. మేమందరం ఉన్నాం కదా తోడుగా. త్వరగా ఏదో ఒకటి ప్లాన్ చేయండి. సరే మావయ్య. గుడ్. సరేమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాను. ఉండండి మావయ్య, ఏమైనా తినేసి వెళ్దురు. పర్లేదు పర్లేదు పర్లేదు, బయట వేరే పని ఉంది, చూసుకుని వెళ్ళిపోతాను. సరేనా? ఓకే అమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాను. సరే మావయ్య, బాయ్. బాయ్. హలో, చెప్పండి. మీ నాన్నకేం చెప్పావు? మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ తప్పలేదు. నేనేదో ఒకటి చేసుకుంటా కదా. ఇప్పుడు నేను డబ్బులు అడిగానని చీప్ అయిపోయి కదా. అయ్యో, అలా ఏం లేదండి. నాకు చాలా ఇబ్బందిగా ఉండింది. సారీ అండి, నాకు వేరే ఉద్దేశం లేదు. మనం బాగుండాలని అడిగాను. అసలు నేను డబ్బులు అడిగిన దగ్గర నుంచి నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇందులో ఏముందండి ఫీల్ అవ్వడానికి? నా శాలరీ ఎలాగో మన ఫ్యామిలీ కోసమే కదా, నేనేం చేసుకుంటానండి. సర్లే శ్రీజ, నువ్వు ఫ్యామిలీ కోసం చేస్తున్నావు, నేను చెయ్యట్లేదు, అంతే కదా. అబ్బా, ఏంటండి మీరన్నీ తప్పుగా తీసుకుంటున్నారు. నేనొచ్చి మాట్లాడతా, ఆగండి. సర్లే శ్రీజ, నాకేం చెప్పొద్దు ఇంకా. హలో, ఎక్కడున్నారండి? షాప్లో. ఆఫీస్ దగ్గరికి వస్తారా? ఏమి? ఆటో రాలేదండి. అయితే వేరే ఆటోలో రా. మీరు రావచ్చు కదా. షాప్లో పని ఉందిలే, నువ్వు వేరే ఆటోలో వెళ్ళు. ఏవండి, హార్ట్ పెయిన్కి టాబ్లెట్ ఉందా అండి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు రాకుంటే నేను రాలేను అనుకున్నారా? ఏం చేస్తున్నారండి? ఏవండి, ఎందుకండి నా మీద అంత కోపం? అంతగా ఏం చేశాను? నువ్వేం చేయలేదులే, వదిలే. అలా కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి వినేది? ఏం చెప్తావు చెప్పు.
అప్పులుంటే టెన్షన్స్ ఎక్కువ అవుతాయండి. సరిగా నిద్ర కూడా పట్టదు. హెల్త్ కూడా పాడవుతుంది. రీసెంట్గానే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ టైంలో టెన్షన్స్ పడి ఏమన్నా అయితే ఎలాగండి? సారీ అండి. సర్లే, నా కోసమే అంటున్నావుగా, ఈసారి క్షమించప్పు. అమ్మయ్యా, అంతా క్లియర్ చేసేయండి. ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు. అంతా అంటే ఇంకా 5 lakhs ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదులే, తీర్చేయచ్చు. ఓకే అండి. సర్లే, నేను వెళ్తా అండి. ఉండు, నేను వస్తా. బయట కొంచెం పని ఉంది, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా. పదండి. ఉమ్. ఇదేమన్నా బ్యాంకా లోన్ యాపా ప్రీ క్లోజ్ చేయడానికి? అన్నా, అనుకోకుండా బిజినెస్ లాస్ అయిపోయిందన్న. మీకు కూడా తెలుసు కదా. ఏంటి వంశీ ఇది? 2 నెలల్లో ఇలా చేయకూడదు. అన్నా సారీ అన్నా, అప్పులు ఎక్కువైపోయాయి అన్నా. వడ్డీ కూడా కట్టలేకపోతున్నాడు. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వదిలేయండి అన్నా. బాగా ఇరకాటంలో పెట్టేశావు వంశీ. సర్లే, ఏం చేద్దాం? బిజినెస్ కూడా ఆగిపోయింది అంటున్నావు. ఇవ్వండి. రే ఇవ్వరా. ఎంత ఇది? 5 లక్షలు అన్నా. ఫుల్ అమౌంట్ కాదా? అన్నా, కొంచెం వడ్డీ తగ్గించినా కట్టుకోవడానికి బాగుంటుందన్నా. ప్లీజ్ అన్నా. ఇలాంటి సగం సగం పనులు చేస్తేనే నాకు మండుద్ది. పోనీలేని ఒప్పుకుంటే. ఉన్న గోల్డ్ అంతా అమ్మితే ఇచ్చాడన్నా. అంత వడ్డీ కట్టలేకపోతున్నాడు. ఈ ఒక్కసారికి తీసుకోండి అన్నా. మళ్ళీ సగం డబ్బులు ఇస్తా, వడ్డీ తగ్గించమని మాత్రం రావద్దు నా దగ్గరికి. ఓకే? థ్యాంక్ యూ అన్నా. నెల నెల 30,000 వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. సరే అన్నా. అలాగే అన్నా, పోండి. వస్తామన్నా. ఉంటాను. రేయ్, నీ దగ్గర 10 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చావేంట్రా? మొత్తం ఇచ్చేయచ్చు కదా. అరే, మొత్తం ఇచ్చేస్తే నేను మళ్ళీ బట్టింగ్ ఎలా వేయాలరా? నువ్వేంట్రా బెట్టింగ్ అంత సీరియస్గా తీసుకున్నావు? నీకు తెలియదులేరా, నాకు ముందు నుంచే ఉంది బెట్టింగ్ వేద్దామని. కానీ ఇప్పుడు డబ్బులు అవసరం ఏముందని చెప్పి లైట్ తీసుకున్నా. ఏమోరా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు చూస్తూ ఉండు, ఈ 5 లక్షలతో ఎంత సంపాదిస్తాను. ఏమోరా బాబు, ఇంక నీకు చెప్పలేం. ఇంకేమన్నా చేసుకో. నీలాంటి వాళ్ళకి చెప్పకూడదురా బాబు. అన్నా, ఆస్ట్రేలియా మీద 20,000. అన్నా. All eyes really on Abhishek Sharma. 2 ducks, 5 deliveries. ఎప్పుడు లేంది ఈ మధ్య క్రికెట్ ఎక్కువ Would you చూస్తున్నా. believe it? ఇంట్రెస్టింగ్గా ఉందని. That's in the air. Another opportunity. And this time taken an Yes. excellent catch. Going backside again. అన్న ఎలా ఉంది? 1:5 రేషియో తమ్ముడు. న్యూజిలాండ్ మీద వేసే అన్న. ఎంత? 10,000. సరే తమ్ముడు. చ్చ, ఏంట్రా పోయిందా? ప్రతి మ్యాచ్ గెలవడానికి నాకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయేంట్రా? ఎంత పోయింది? 10,000 లేరా, ఎక్కువ పెట్టలేదు. అవసరమారా ఈ బెట్టింగ్లు?
రేయ్ మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచా తెలుసా? ఏంటోరా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఈ టైంలో టెన్షన్స్ తీసుకోకరా, నేను కూడా వస్తాలే. సరేరా, ఉంటాను మరి, జాగ్రత్త. రేయ్ ఇట్రా. చెప్పమ్మా చెప్పు. శృతి ఉంది కదా, ఉమ్, తనకి డెలివరీ డేట్ ఇచ్చారంటరా. ఆ, నన్ను రమ్మంటుంది. అవునా? ఎందుకు? పిన్నికి హెల్త్ బాలేదంటరా, చూసుకోడానికి కూడా ఎవరు లేరంట. నన్ను రమ్మంటుంది. సరే వస్తాలే అని చెప్పాను. సర్లే వెళ్ళేముంది. సరేరా, రేపు నాకు ఊరికి బస్ బుక్ చెయ్యి. హా అమ్మా చేస్తాలే. చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తా. ఉమ్. And what a catch! Keshav Maharaj is going to have 3. And India have been totally outplayed Cha. in this game. ఈజీ మ్యాచ్ పోయింది. హా అన్నా, ఎందుకు తమ్ముడు రోజు తక్కువ పెట్టేసేవాడు ఈరోజు అంత వేసావు? ఈజీగా గెలుస్తా అనుకున్నా అన్న, నమ్మకం ఉండింది. అదే తమ్ముడు క్రికెట్ అంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఉమ్, సర్లే మొత్తం 60,000. రేపు నీకు ఒక అకౌంట్ నెంబర్ చెప్తా, దానికి వేసాయి. ఆ, సరే అన్న. చా, గెలిచిందంతా పోయింది. ఇక నుంచి ఎక్కువ బెట్టింగ్ వేయద్దు. ఏంటండి లేట్ అయింది? షాప్లో కొంచెం లేట్ అయింది క్రికెట్ చూస్తుంటే. తిన్నారా? ఆ, డ్రింక్ చేశారా మీరు? ఏదో లైట్గా తాగా. ఏమైంది ఇప్పుడు? తాగనన్నారు కదా. ఎందుకే కంగారు పడుతున్నావు? ఏమన్నా ఇప్పుడు? నాకు భయం వేస్తుందండి. ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకు భయపడుతున్నావు? తాగనని ఎందుకు తాగారండి? నా ఇష్టమే, తాగుతా. మధ్యలో నీకేంటి? నిన్నేమన్నా అన్నానా? ముస్లిం పడక